అందరికీ నమస్కారము. నా పేరు బృంద. 2 గిన్నెలు పెరుగు. గట్టిగా ఉన్నదంటే పెరుగే పోయాలి. గట్టిగా ఉన్నదంటే ఒక గిన్నె పోయండి. దాని తర్వాత గట్టిగా ఉన్నదంటే ఇంకా సగం పెరుగు పోసుకొని బాగా కలిపి. ఇది మా అరవులలో అయితే మాహాళి కడుంగ అంటారు. ఇది తెలుగులో అయితే నన్నారి అంటున్నారు. ఈ తుంపకి ఏం పేరు అనేది నాకైతే తెలుగులో తెలియదు. మీరైతే తెలిస్తే చెప్పండి. దీనికి కావలసిన పదార్థాలు నేనేమో కోయంబత్తూరు వెళ్ళాను. అక్కడ లాతగా దొరికింది. నేను తీసుకొచ్చాను. పొట్టు తీసేసి కోసి పెట్టాను. దీనికి కావాల్సిన పదార్థాలు కిలోన్నరకి దీంతో 1 కప్పున్నర ఆవాలు, 1/2 కప్పు పసుపు, 3 కప్పులు మిరపకాయలు, 1.5 కప్పు ఉప్పు. ఇది రాళ్ళు ఉప్పు. నేను విసిరి పెట్టుకున్నాను. ఇది అన్నీ రుబ్బి పెట్టుకున్న తర్వాత దీంట్లో కలుపుతాను. ఈ ముక్కల్లో కలిపి మీకు ఎలా ఉందని చెప్తాను. కిలోన్నరకి దీంతో గిన్నె 1 కప్పున్నర ఉప్పు, ఇది ఆవాలు వేసుకున్నాను. సగం కప్పు పసుపు, 3 కప్పులు మిరపకాయలు, 1 గిన్నెన్నర ఇది ఉప్పు. దీని అన్నీ కలిపి వేడి నీళ్ళు బాగా ఉడకపెట్టుకోవాలి. దాంట్లో అన్నీ ఇది పసుపు, ఇది ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు అన్నీ నానపెట్టేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత దీన్ని ఒక గిన్నెలు అన్నీ వేసుకొని ఒక చేయితోటి లేకపోతే గరిటతోటి కలుపుకోవాలి. తడి ఉండకూడదు. ఇది ఆరపెట్టుకోవాలి. పొట్టు తీసేసి ఆరపెట్టుకోవాలి. ఇది మీరు ఏమో గ్లాసు జాలంగా బీంగం జార్లో వేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సినది సగం వేస్తున్నాను. ఇది బాగా కలుపుకుంటున్నాను. అదే అన్నానికి, చపాతీకి, దోశకి, ఇడ్లీకి, ఉప్మాకి, మురుమురాలకి అన్నిటికీ పనికొస్తుంది. ఇది చాలా బాగుంటుంది. చాలా శరీరానికి మంచిది, సలవ చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు, బయటనే ఉండొచ్చు. ఇది గ్లాస్ తీసాలనే వేసుకోవాలి. పీంగం జాడీలు ఉంటే దాంట్లో వేసుకోండి. ఇది లాతగా ఉన్నప్పటికీ దీనికి 10 రోజులు నానుతుంది. కొంచెం ముదిరినదంటే చాలా కష్టం. అది కొంచెం 15-20 రోజులు పడుతుంది. ఇది ఎన్ని రోజులు నానుందంటే అంత రోజులు మంచిది. అయినా కానీ పెరుగు కొంచెం పులుపు ఉండాలి. చాలా ఇదిగా తీయగా ఉండకూడదు, కొంచెం చాలా పులుపు ఉండకూడదు. కొంచెం పులుపు ఉంటుంటే బాగుంటుంది. వారం రోజులు బయట పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు కొంచెం కలుపుకోండి, వారం రోజులు పెట్టుకోండి. ఈ నన్నారి ముక్కలు తీసుకొచ్చినది కోసి దీంట్లో పెట్టుకున్నాను. ఈ సీసాలో పెట్టుకున్నాను. ఇది వచ్చి 10 రోజులు అవుతుంది నానడానికి, మంచిగా ఇది కావడానికి. ఇది అయిన తర్వాత నేను పోయిన ఏడాది ఊరుగాని ఇలా వేసుకున్నాను. పెరుగులో ఒక గిన్నె పెరుగు పోసుకున్నాను. నాకు కావాల్సిన చాలు అనేసి. ఇది ఇలా గ్లాసులో వేసి పెట్టుకోవాలి. ఇది మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని దానికి తగ్గినట్టు ఒక గిన్నె పెరుగు పోసుకోవాలి. గట్టిగా ఉన్నదంటే ఇంకా సగం పెరుగు పోసుకుంటుంటే మీరు అన్నిటికీ పనికి వస్తుంది.